రాష్ట్రానికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తోంది పర్యాటక శాఖ. ఇందులో భాగంగా పర్యాటకుల విడిదిపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలకు వచ్చే పర్యాటకుల కోసం హోమ్ స్టే విధానాన్ని అమలు చేస్తోంది. హనుమకొండలో హోమ్ స్టేకు మంచి రెస్పాన్స్ రావడంతో అటవీ గిరిజన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. చారిత్రక నిర్మాణాలకు పెట్టింది పేరు బోరుగల్లు. జిల్లాలో పర్యాటక కేంద్రాలకు కొదవలేదు. కాకతీయుల కట్టడాలు, జలపాతాలు, సరస్సులు, అటవీ ప్రాంతం, గుట్టలు, ఇలా జిల్లాలో ఎటు చూసినా పర్యాటక ప్రాంతాలే. జిల్లాకు సందర్శకుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవడానికి హోమ్ స్టే విధానం అమలు చేస్తోంది పర్యాటక శాఖ. హోమ్ స్టే నిర్వహణలో స్థానికులకే అవకాశం ఉంటుంది. లోకల్ ఫుడ్తో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు హోమ్ స్టే నిర్వాహకులు. హన్మకొండలో ఈ విధానం సక్సెస్ కావడంతో జిల్లా అంతటా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. వాళ్ళు చాలా మంచి ఫీల్ అవుతున్నారు. హోమ్ స్టే వాతావరణం బాగున్నదని, అంబియన్స్ బాగున్నదని, చాలా 15 days కూడా అలా ఉంటున్నారు. 15 days 1 month యూఎస్ నుంచి. తర్వాత టూరిజం ఇక్కడ ఉన్న 1000 పిల్లర్స్ టెంపుల్, రామప్ప, పాకాల, ఇక్కడి నుంచే పోయి మేము వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. తెలంగాణ టూరిజం వెబ్సైట్లో కనుక వాళ్ళు ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్ చేస్తే మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. మాకు కూడా మంచి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. దర్తియాబాద్ జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని అమల్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్ధమవుతోంది పర్యాటక శాఖ. టూరిస్టులు సందర్శించే ప్రాంతాల్లో విడిది చేయాలనుకునే వాళ్లకు ప్యాకేజీలు రెడీ చేస్తోంది. ముఖ్యంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో టూరిజం శాఖ పనిచేస్తోంది. రామప్ప, పాండవుల గుట్టలు, లక్నవరం, పాకాల, భీమునిపాదం, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే పర్యాటకులు, భక్తులకు విడిది కల్పించేందుకు నిరుద్యోగులు ముందుకొస్తే అవకాశాలు కల్పిస్తామన్నారు అధికారులు. వాళ్ళని విజిట్ చేయడం కోసం ఇక్కడ విజిట్ చేసి అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండి అక్కడి యొక్క ఫుడ్ను కానీ తర్వాత వాళ్ళ యొక్క కల్చర్ని కానీ ఆస్వాదించే ఉద్దేశంతో హోమ్ స్టేని ఏర్పాటు చేయడం జరిగింది. మంచి గిరిజన ప్రాంతాలు ఉన్న వాటిని టూరిస్ట్ పాయింట్స్గా డెవలప్ చేయాలని చెప్పనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి అది మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది వరంగల్కి. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు హోమ్ స్టే కల్పించే ఔత్సాహికులు తెలంగాణ టూరిజం హోమ్ స్టే ఎస్టాబ్లిష్మెంట్లో ఎన్రోల్ చేసుకోవాలంటున్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళ వివరాలు తీసుకొని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీసర్ల కమిటీ హోమ్ స్టే పరిశీలిస్తారు. టూరిజం శాఖ గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెక్ చేస్తారు. అన్ని కరెక్ట్ గా ఉంటే అనుమతి ఇస్తామంటున్నారు టూరిజం శాఖ అధికారులు. దేశ విదేశీ పర్యాటకుల్ని మరింత మందిని ఆకర్షించే విధంగా హోమ్ స్టే అంటే ప్రతి గ్రామంలోనూ మరి సొంత ఏదైతే మనకి గృహం ఉంటుందో దాంట్లో టూరిస్టులకు వచ్చే విధంగా మనం టూరిజం నుంచి ఒక హోమ్ స్టే ఆల్రెడీ రన్ అవుతా ఉంది. వారే మరి ఇంకొక హోమ్ స్టే కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. పర్యాటకులకు బయట ఫుడ్ కాకుండా ఇంట్లో వండిన ఆహారం అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విజిటర్స్ కు స్థానిక ఆహారాన్ని అందించడంతో పాటు స్థానిక సంస్కృతిని తెలియజేసేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు పర్యాటక శాఖ అధికారులు.